వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనంకొండ జిల్లాకి రావడం జరిగింది. మనతోని వరంగల్ ఆస్పిరెంట్ ఎంపీ అభ్యర్థి రేసులో ఉన్నటువంటి బండి రజనీ కుమార్ గారు మనతోనే ఉన్నారు. సో వీరు ప్రజెంట్ ఏదైనా క్వాలిఫికేషన్ ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక నికార్స్ అయిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు అనే ఒక ఉద్యమం నెపం మీద వచ్చినటువంటి బండి రజనీ కుమార్ గారికి టికెట్ అనేది రాబోతుందా? ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ గారు డిక్లేర్ అనేది చేసేసిళ్ళు కడియం కావ్య గారికి టికెట్ అని చెప్పేసి. టికెట్ అనౌన్స్మెంట్ చేసినా కూడా బండి రజనీ కుమార్ గారు ఇంకా టికెట్ చేంజ్ చేసే యోచనలో కేసీఆర్ గారు ఉన్నారని చెప్పేసి ఏదైతే అనుకుంటా ఉన్నారో వాస్తవానికి ఆ అనుకోవడం అనేది కరెక్ట్గా ఉందా అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం. ముందుగా బీవీఆర్ న్యూస్ ఛానల్ గారికి నమస్కారం. ఓకే సార్, ఫస్ట్ హౌ ఇస్ యువర్ ఫీలింగ్ సార్? ఎందుకంటే మీరు ఎంపీ రేస్లో మీ పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఉద్యమకారుల లిస్టులలో మీ పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి వరంగల్ పార్లమెంట్లో. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఒక క్రియాశీలకమైనటువంటి ఒక ఉద్యమకారునిగా పనిచేసినందుకు ఈరోజు మరి ఇంత ఆ లిస్టులో, అంటే ఉద్యమకారుల లిస్టులో కాకుండా ఎంపీ ఆస్పిరెంట్స్ క్యాండిడేట్లలో మరి పేరుండడం అనేది చాలా సంతోషం. ధన్యవాదాలు. ఓకే సార్, స్ట్రైట్గా అడుగుతున్నాను సార్. కేసీఆర్ గారు ఆల్రెడీ డిక్లేర్ చేసేసిళ్ళు కడియం కావ్య గారికి టికెట్ అని చెప్పేసి, మీరు ఎందుకు ఇంకా ప్రయత్నాలు ఎందుకని చేస్తూ ఉన్నారు? అంటే ముందుగా మనం ఒక విషయాన్ని చాలా గమనించాలి. కేసీఆర్ గారు టికెట్ అనౌన్స్ చేయక ముందు నుంచే మేము టికెట్ కావాలనే ఒక ఆలోచనతోని మరి కొద్దిమంది ఉద్యమకారులందరూ ఒక వేదిక మీదకి వచ్చి మరి హరిత హోటల్ సాక్షిగా మేము ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. సభ్యత్వం లేని వాళ్లకు మరి టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నారు. అదేవిధంగా మరి పాతగా ఇంతకుముందు ఓడిపోయినటువంటి వాళ్ళు, ప్రజెంట్ ఉన్నటువంటి ఎంపీ కానీ వీళ్ళందరికీ కూడా పక్కకు పెట్టి ఒక కొత్త వ్యక్తులకు కనుక వరంగల్ జిల్లాలో కనుక ఇస్తే ఒక ప్రయోగాత్మకంగా చాలా బాగుంటుంది. ఒక ఉద్యమ నేపథ్యం, ఒక రాజకీయ నేపథ్యం, ఇక్కడ విప్లవం, ఉద్యమాలు అనేక సందర్భాలలో మరి కేసులు పాలైనటువంటి కొత్త తరం యువతరాన్ని తీసుకురావాలి. తీసుకొస్తే బాగుంటుంది. వరంగల్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే వరంగల్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని నడిపినటువంటి పోరాటాలకు ఇళ్ళ ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి ఒక కాళోజీ నారాయణరావు గారి వారసత్వం, ఒక జనార్దన్ రావు గారి వారసత్వం, ఒక ప్రొఫెసర్ మరి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ మన జయశంకర్ గారి వారసత్వం ఉన్నటువంటి ఈ వరంగల్లో మరి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మరి హరిత హోటల్ సాక్షిగా మేము ప్రెస్ మీట్ పెట్టి గౌరవ కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతకుముందు నుంచే మేము అడుగుతున్నాం, కానీ అనివార్య కారణాల మరి కేసీఆర్ గారు డిక్లేర్ చేసిండ్రు. కేసీఆర్ గారు డిక్లేర్ చేసినాక కూడా మేమేమంటున్నామంటే ఈ జిల్లాలో అత్యధికంగా జనాభా శాతం కలిగినటువంటి మరి దళిత జాతిలో ఉన్నటువంటి వాళ్లకు మరి పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి బాధ కలిగించే మేము మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి కేసీఆర్ గారు అనేది మా విజ్ఞప్తి. ఓకే, కాకపోతే ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఏదైతే జరిగిందో కేసీఆర్ గారు ఇంకా ఒక్కసారి అనౌన్స్మెంట్ చేస్తే ఇంకా కేసీఆర్ గారు వెనక్కి తగ్గరు, కంపల్సరీ కావ్య గారే ఉంటారు బరిలో అని చెప్పేసి మరికొందరు అంటున్నటువంటి వాదన. మరి ఈ వాదనలపై మీ కామెంట్? అంటే మాకు ఒక నమ్మకం ఏంటంటే మల్కాజ్గిరి సీటు మరి షంబీపూర్ రాజుకు ఆ మధ్యలో డిక్లేర్ చేయడం జరిగింది. మళ్ళీ వెంటనే 2-3 రోజులైనా తాను నిర్ణయం తీసుకొని మరి రాగిడి లక్ష్మారెడ్డి అనే క్యాండిడేట్ను మళ్ళీ డిక్లేర్ చేయడం జరిగింది. అంటే వరంగల్ జిల్లాలో ఉండేటువంటి ఇక్కడ ఉద్యమ నేపథ్యాన్ని కానీ, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక మరి కోణం నుంచి ఒకసారి పరిశీలన చేస్తారనే ఒక ఆశతోటి, ఎందుకంటే మనిషి ఆశాజీవి, కేసీఆర్ గారు కూడా ఆలోచన చేస్తారనే ఉద్దేశంతో మేము ఇవాళ కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి కేసీఆర్ గారు మరొక్కసారి పునరాలోచించి మరి ఒక కుటుంబంలో మరి ఇక్కడ కడియం సిఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి కూతురుని ఎంపీ అభ్యర్థిగా పెడితే కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి మెజార్టీ కులాలు అనేది మరి ప్రాతినిధ్యం తగ్గుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచిస్తారనే ఒక ఆశతోటి ఇవాళ అడుగుతున్నాం. సార్, కేసీఆర్ గారు వెనక్కి తగ్గకపోతే మీరు పార్టీ చేంజ్ చేసుకుంటారా? అంటే మీరు కావచ్చు, ఇంకొక 5-6 ఉద్యమకారులు కావచ్చు. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఇప్పటి వరకు 2001 నుండి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా మేము టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళం. 2001 నుంచి 2014 వరకు మధ్యలో 9 నుంచి ఉద్యమ ఉధృత జరిగినటువంటిలో ఒక ఉద్యమకారునిగా, 2014 తర్వాత 2024 వరకు 23 వరకు మరి అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తలుగా, ఒక నాయకులుగా మేము ఈరోజు ప్రజలకు, ప్రభుత్వానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోయి అనుసంధానకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళం.
కాబట్టి ఈ రోజు వరకు కూడా మేము కేసీఆర్ని కాదని, కేసీఆర్ను వద్దనో, కేసీఆర్ మరి తప్పు చేసిందనో మేము అనేటువంటి పరిస్థితిలో లేము. ఎందుకంటే మేము కేసీఆర్ ఏది చెప్పినా సూచన తప్పకుండా పనిచేసేటువంటి ఒక కమిట్మెంటు మరి నిజాయితీ వల్ల కార్యకర్తలం. కాబట్టి మేము కేసీఆర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడు, మమ్మల్ని పిలిచి ఆలోచిస్తాడనే ఒక ఉద్దేశంతోనే మేము అడుగుతున్నాం. యాహ్! ఓకే. ఇప్పుడు మీ ముందున్నటువంటి స్ట్రాటజీ ఏంటి సార్? అంటే ఇప్పుడు మీరు కంపల్సరీ చేంజ్ చేసుకుంటారు టికెట్. కంపల్సరీ మా ఉన్నటువంటి 5, 6గురిలో మాకే టికెట్ వస్తుందని చెప్పేసి మీరేదైతే అంటా ఉన్నారో, మీ స్ట్రాటజీ ఏంటిది? అంటే కేసీఆర్ గారు గనక వెనక్కి తీసుకోనట్టయితే మేము ఉద్యమకారులము ఏదైతే ఇప్పుడు టికెట్ అడుగుతున్నటువంటి ఆశపడుతున్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నామో మేమందరం కూర్చొని ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాన్ని ఏ రకంగా పోదాం, ఏ రకంగా ముందుకు పోదాం అనేది మరి కూర్చొని ఆలోచించిన తర్వాత దాన్ని మేము బయట పెడతాం. ఓకే. ఒక టాక్ అయితే బయటికి వినిపిస్తా ఉంది. మీరు కంపల్సరీ మీ 5, 6గురిలోనే ఒక క్యాండిడేట్‌ని ఇండిపెండెంట్‌గా బరిలో దిగబోతున్నట్టుగా ఒక టాక్ అయితే వస్తా ఉంది. వాస్తవమా? ఇందులో క్లారిటీ ఉందా? చూస్తాం, ఆలోచన చేస్తాం. ఎందుకంటే కేసీఆర్ మీద నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది. ఒకవేళ గనక కడియం కావ్య సీటుని గనక మార్చే ఆలోచన లేకపోతే కేసీఆర్ గారు తప్పకుండా మమ్మల్ని పిలిచి మాట్లాడతారనేటువంటి ఆలోచన ఉంది. ఒకవేళ వారు పిలిచి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతారో విన్న తర్వాత ఆ తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడే మనం తొందరపడి మేము ఇది చేస్తాం, అది చేస్తామంటే కూడా పార్టీకి విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత ఆచితూచి, ఎందుకంటే రాజకీయం అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మేము కేసీఆర్ గారి నిర్ణయం తర్వాత మేము ఆలోచన చేస్తాం. యాహ్! ఇప్పుడు వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతున్నట్టుగా మీకు అనిపిస్తుందా? అంటే తాటికొండ రాజయ్య గారు కావచ్చు, అరూర్ రమేష్ గారు కావచ్చు, లేకుంటే పసునూరు దయాకర్ గారు కావచ్చు. వీళ్ళు మీ పార్టీ నుంచెళ్ళి వేరే వేరే పార్టీకి వెళ్ళడం జరిగింది. అంటే కనుమరుగైపోతుందా ఇక్కడ వరంగల్ వరకు? అంటే మీరు అంటే చెప్పేటువంటి పరిస్థితులు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి మీద బీజేపీ పార్టీలోకి నాయకులు వెళ్ళిపోయేటువంటి వాతావరణం బట్టి మీరు అంటున్నారు. కానీ నేనంటే దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పుట్టినప్పుడు వీళ్ళు లేరు. తెలంగాణ ఇప్పుడున్నటువంటి 2024 ఇవాళ 20 తారీఖు తర్వాత వాళ్ళు లేరు. వాళ్ళు మధ్యలో వచ్చేళ్ళు. ఎందుకు వచ్చేళ్ళు? ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమంలో లేరు. తెలంగాణ రాష్ట్రం వస్తున్నటువంటి క్రమంలో అందరూ వచ్చేళ్ళు, పదవులు పొందిళ్ళు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఆస్తులు సంపాదించుకున్నారు. వాళ్ళు ఇలా ఆస్తులను కాపాడుకోవడం కోసం పక్క పార్టీలోకి వెళ్ళారు. 2001 నుంచి నికార్సైన ఉద్యమకారులు ఉన్నారో, ఏ పార్టీ కార్యకర్తలు ఉన్నారో ఇవాళ గదే కార్యకర్తలు కనబడతా ఉన్నారు. కానీ ఎవరు వేళ్ళు? నాయకులు వచ్చిళ్ళు, నాయకులు మాత్రం వేళ్ళు. కార్యకర్తలు ప్రజలు మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి అవకాశం వస్తే రేపు పార్లమెంట్లో కూడా అవకాశం వస్తే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసినట్టు గడ్డ కాబట్టి నాయకుల వెంట ప్రజలు పోరు, కార్యకర్తలు పోరు. పార్టీ ఇక్కడ బలంగా ఉంది. మాలాంటి యువతరం ఉంది. ఇంకా 20, 30, 25 సంవత్సరాలు మేము పార్టీ కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇంకా వేలాది మందిని తయారు చేసుకొస్తాం. కాబట్టి పార్టీ అంత ఈజీగా పోయేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఓకే. సార్ సూటిగా అడుగుతున్నాను. అసలు మీకు టికెట్ ఎందుకు ఇవ్వాలి సార్? మీకు స్పెసిఫిక్‌గా మీకు బండి రజనీ కుమార్ అనే మీకు టికెట్ ఎందుకు ఇవ్వాలి? ఏం క్వాలిఫికేషన్ ఉంది మీ దగ్గర? ఓన్లీ ఉద్యమకారుడు అనే ఒక్కటే ఒక క్వాలిఫికేషనేనా? ఇంకేమైనా ఉందా? బండి రజనీ కుమార్కే టికెట్ ఎందుకు ఇవ్వాలనే క్వశ్చన్ వాస్తవంగా మంచి క్వశ్చనే. ఎందుకంటే చాలామందికి రాజకీయాలలో ఉంటాయి, కోరికలు ఉంటాయి. కానీ కోరికలు తీరే టైంలో అది కావచ్చు, కాకపోవచ్చు. నాకు కూడా ఒక బలమైన కోరిక ఉన్నది. నేను 2001లో గ్రామ పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన. ఆ తదనంతరం అనేక పదవులు అనుభవించినటువంటి వాళ్ళం. టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నాం, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అర్బన్ ప్రెసిడెంట్గా ఉన్నాం, చదువుకున్నాం, ఓ డాక్టరేట్ చేసినాం, ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేసినాం, ఉద్యమంలో పనిచేసినాం. ఉద్యమం నేపథ్యమే కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చి మొట్టమొదటి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసిన. అంటే 2 నియోజకవర్గాలు, 3 మండలాలు, 2 జిల్లాలతో సంబంధించినటువంటి ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసిన. తదనంతరం నాకు కూడా రాజకీయాలలో ఉండాలని ఆసక్తి ఉన్నది. కాబట్టి ఇలా పార్టీలో క్రియాశీలక కమిట్మెంట్ కార్యకర్తగా ఉన్న కాబట్టి నాకు ఇవ్వమని అడుగుతున్నా, ఇవ్వాలని బలంగా కోరుకుంటున్నా. ఇస్తే సంతోషం, ఇస్తే సంతోషపడతా. ఎందుకంటే పార్టీకి మరింత సేవ చేసే అవకాశం ఉంటుంది.
ఈ వరంగల్ నగర ప్రజలకు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసినటువంటి మరి అనేక మంది ఉద్యమకారులు కావచ్చు, మా సహచర పార్టీ కార్యకర్తలకు కావచ్చు, మరింత సేవ చేసుకునేటువంటి అవకాశం నాకు ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం నేను ముందుకొస్తున్నా. కాబట్టి నాకు ఇస్తే సంతోషపడతా అనేది తెలియజేస్తున్నా. ఓకే. ఇస్తే సంతోషపడతా. ఇవ్వకపోతే పార్టీ చేంజ్ చేసుకుంటారా? తర్వాత ఇస్తే సంతోషపడతా, ఇవ్వకపోతే కూడా కేసీఆర్ గారి ఆలోచన ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం. ఓకే సార్. ఇప్పుడు నిర్ణయం అంటే ఏ రకంగా ఉంటది? ఆ నిర్ణయం ఏ రకంగా ఉంటది? పోనీ అదన్నా రివీల్ చేయండి. నిర్ణయం అంటే ఇది కదా అనేది ఇప్పుడైతే ప్రస్తుతానికి స్పష్టంగా అయితే చెప్పలేనటువంటి పరిస్థితే. ఎందుకంటే సరే కాలం నిర్ణయిస్తుంటుంది ఏ వ్యక్తికైనా, ఏ వ్యవస్థకైనా. ఆ కాలాన్ని బట్టి కాలానుగుణంగా మేము మార్పులు చేర్పులు అనేది చేసుకుంటాం. ఓకే. సార్ మీరొక నిఖార్సైన ఉద్యమకారులు. మీ మీద కేసులు కూడా ఉన్నాయి. అవి ప్రెజెంట్ కొట్టుడిపోయినాయి. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర గురించి ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ మీరు ఎట్లాంటి సంఘటనలను ఎదుర్కొన్నారు? 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత 2004లో పొత్తుల ఎలక్షన్లు వచ్చినాయి. టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఇక్కడ మా ఎమ్మెల్యే మాందార్ సత్యనారాయణ రెడ్డి ఉండే అప్పుడు. హన్మకొండ శాసనసభ్యులు మాందార్ సత్యనారాయణ గెలుపు కోసం పనిచేసినాం. ఆ తదనంతరం బై ఎలక్షన్లు వచ్చినాయి. బై ఎలక్షన్లు వస్తే అప్పుడు వినోద్ కుమార్ గారు మరి బై ఎలక్షన్లో 2008లో ఎంపీ ఎలక్షన్లో గెలిపించుకున్నాం. అంటే ఒక కమిట్మెంట్ కార్యకర్తగా. ఆ తర్వాత 2009 జేఏసీ కీలకమైనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఆమరణ దీక్ష పూనుకుంటా విద్యార్థులతోనే తెలంగాణ వస్తుంది, మీరు అందరు రోడ్ల మీదకి రావాలి అని మా విద్యార్థులను పిలిచి మాట్లాడినప్పుడు మేమందరం కూడా కాకతీయ విశ్వవిద్యాలయం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సెమినార్ హాల్లో 2009 నవంబర్ 19 తారీఖున విద్యార్థి జేఏసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను కూడా ఒక భాగస్వామి, నేను కూడా క్రియాశీలకులు. ఆ తదనంతరం మరి 2009 నవంబర్ 23న కేసీఆర్ గారిని యూనివర్సిటీకి వేదికగా మరి ఆ రోజు బహిరంగ సభ పెట్టి విద్యార్థులను ఏకం చేసినటువంటి చరిత్ర. ఆ తర్వాత నవంబర్ 29న కేసీఆర్ గారు ఆమరణ దీక్ష పూనుకుంటే మరి విశ్వవిద్యాలయాలన్నీ కూడా ఒక రణరంగ క్షేత్రాలుగా మరి తయారు చేసినాం. ఆ రోజు కాకతీయ విశ్వవిద్యాలయంలో మేము క్రియాశీలక పాత్ర వహించినాం. ఒక విద్యార్థిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక అధ్యాపకుడిగా, ఒక టీఆర్ఎస్ పార్టీ కమిట్మెంట్ వల్ల కార్యకర్తగా పనిచేసినాం. ఆ తర్వాత మరి జేఏసీ ఉద్యమాలలో అనేక సాగరహారం, మిలియన్ మార్చి, ధూమ్ధామ్లో ప్రతి ధూమ్ధామ్ వేదిక మీద మరి నేను నా ఆట, పాట, మాట మరి వరంగల్ దేశపతిగా మరి ఆ రోజు పేరు తెచ్చుకున్నటువంటి వాడిని. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి వేదిక మీద నేను మాట్లాడి సందేశం ఇచ్చింది. ఇది వేలాది మంది విద్యార్థులను, వేలాది మంది యువకులను, మరి లక్షలాది మంది ప్రజలను, కార్యకర్తలను తెలంగాణ ఉద్యమం వైపు నడిపించినటువంటి ఒక కార్యకర్తగా ఇవాళ అడిగేటువంటి ఉన్నాను. ఓకే. సార్ ఇప్పుడు ప్రజెంట్ అంటే వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో ఎట్లాంటి డెవలప్మెంట్ జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఆఫ్టర్ తెలంగాణ, బిఫోర్ తెలంగాణ ఈ రెండింటికి కంపారిజన్ చేసి చెప్పండి. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 2004లో మరి టీఆర్ఎస్ పార్టీ మరి పొత్తులో ఉండేటువంటిది. అప్పుడు 6 మంత్రులు ఉండే. సరే ఎంతో కొంత అభివృద్ధి జరుగుతున్న క్రమంలో తెలంగాణ ఇస్తుందనే ఆలోచనతోటి మరి వారితో పొత్తు జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మోసం చేసిన వెంటనే మన పదవులన్నీ రాజీనామా చేసి మళ్ళీ పోరుబాట పడడం జరిగింది. పోరుబాట పట్టినప్పుడు ఎంతసేపు తెలంగాణకు ఒక రూపాయి కూడా రాసియమన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, మరి తెలంగాణ తలకాయ ఎడబెట్టుకుంటా ఉన్న రాజేందర్ అన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంచి ఏ రోజు కూడా తెలంగాణ తట్టిని మట్టిపోయలే. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇష్టపడి అభివృద్ధి పరుచుకున్నటువంటి గౌరవ మరి నాటి ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ నేత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామాలన్నీ కూడా ఇలా అభివృద్ధి చెందినాయని సగర్వంగా గల్లగిరేసి చెప్పుకోవచ్చు. అంటే కేసీఆర్ నాయకత్వం. ఎందుకు అంటే 2-3 ఉదాహరణ చెప్తాను. ప్రతి పల్లెలు మనందరం చనిపోతే మరి శ్మశాన వాటికలకు అడిగిపోతాం. శ్మశాన వాటికలు మనందరికీ తెలుసు, బోరు ఉండకపోయేది, కరెంటు ఉండకపోయేది, అసలు దారి ఉండకపోయేది, అక్కడ కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా ఉండకపోయేది. కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామానికి శ్మశాన వాటికలు అనేవి చాలా గొప్పగా అందంగా తీర్చిదిద్దబడ్డాయి. అందులో పార్కు, మంచి టాయిలెట్స్, మంచి రూములు, ఇలా అందమైనటువంటి వాతావరణం, ప్రతి ఆడికి సీసీ రోడ్డు. ఇట్లా అదొక్కటే కాకుండా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నల్లిచ్చిన మొగోడు కేసీఆర్ గారు. అదేవిధంగా ప్రతి ఇంటికి కరెంట్ ఇచ్చినటువంటి వాడు, ఎస్సీలకు మరి 100 యూనిట్ల లోపు కరెంట్ ఇచ్చినటువంటి వాడు, ఎస్సీ సప్లాన్ అమలు చేసినటువంటి వాడు, దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చినటువంటి వాడు. అట్లాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పండుగలకు మత సామరస్యానికి ప్రతీక మరి తెలంగాణలో ఉన్నటువంటి మరి పండుగలన్నీ కూడా గొప్పగా జరుపుకోవాలని బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చిండు. అట్లాగే రంజాన్ మాసం అయితే ఒక పూట భోజనం, బట్టలు ఇచ్చినటువంటి సంస్కృతి. క్రిస్టియన్ వాళ్ళకు కూడా, క్రిస్టియన్ సోదరులకు కూడా మరి క్రిస్టియన్ పండుగ నాడు వారికి బట్టలు ఇవ్వడం, భోజనం పెట్టడం, ఇట్లా సర్వమతాలను
సమానంగా ప్రేమిస్తూ గ్రామాల అభివృద్ధి, సంక్షేమాన్ని ఇలా 3000 పెన్షన్ ఇచ్చిన మొనగాడు కేసీఆర్ గారు. అదేవిధంగా వికలాంగులకు పెన్షన్ ఇచ్చిండు, ముసలోళ్ళకు పెన్షన్ ఇచ్చిండు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చాలా చెప్పుకోవచ్చు మనం. ఇట్లా చేసినటువంటి గొప్పతనం తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరిగిందనే బలంగా చెప్పగలుగుతున్నటువంటి వ్యక్తిని. ఓకే. ఇంత బాగా డెవలప్‌మెంట్ ఏదైతే జరిగిందో అంటే మీ పదాలను బట్టి చూసుకుంటే బాగా చెప్పుకున్నారు మీరు. ఓకే. మరి ఇంత బాగా డెవలప్‌మెంట్ చేసినటువంటి కేసీఆర్ గారిని ఎందుకని ప్రజలు ఆదరించలేదు ఈసారి? అంటే ఒకటి మనోళ్ళందరూ చాలామంది ఏమంటున్నారంటే మార్పు మార్పు అంటున్నారు. నేను మార్పానా? దానికి ఒక కొత్త పేరు పెడతా. మార్పు కాదు. ప్రజలు ఎక్కువ ఆశపడ్డారు. ఆశ అనడానికి కారణం కూడా చెప్తా. కేసీఆర్ గారు ఎకరానికి 10,000 రైతు బంధు ఇస్తున్నాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిల్లంటే మేము 16,000 ఇస్తాం, 15,000 ఇస్తాం అనేవరకు ఏంటంటే కేసీఆర్ 10 చేసిండు. 10 ఏళ్ళల్లో ఏమి ఇచ్చిండు? 10,000 ఇచ్చిండు కదా ఇప్పటి వరకు. మరి వీళ్ళు 15,000 ఇస్తానంటారు కదా. రెండోది మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాడు. వాడు చేసింది లేదు, సచ్చింది లేదు. కానీ ప్రజలు ఏం చేసి 2 లక్షల రుణమాఫీ అవుతుందట కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక ఆశ. రెండోది వీడు 5 లక్షల ఇల్లు ఇస్తా అన్నాడు. అరే 5 లక్షల ఇల్లు ఇస్తారట అంటే ఆశపడ్డారు ప్రజలు ఆశ కొద్దే కేసీఆర్ను కాదనుకున్నారు తప్ప. నీకు ఎన్ని అండి 39 సీట్లు వచ్చినాయి. మమ్మల్ని మొత్తం అయితే వ్యతిరేకించలే కదా. నీకు మెజార్టీ ఎంత వచ్చింది? 1.8% కదా మా మెజార్టీ తగ్గింది. మీకు 15 సీట్లల్లో దాదాపు 2,000 నుంచి 7,000 ఓట్ల వరకు ఓడిపోయినటువంటి సీట్లే ఉన్నాయి కదా. అంటే 15 సీట్ల అంటే మమ్మల్ని ప్రజలు ఎక్కడ తిరస్కరించలే. మమ్మల్ని ప్రజలు ఆదరించేక్కడ ఆదరించారు. కానీ ఎక్కడ వ్యతిరేకించారు? ఉద్యోగస్తులు వ్యతిరేకించారు, నిరుద్యోగులు వ్యతిరేకించారు. ఎందుకు? ఒక్క కాడ పేపర్ లీక్ అయినప్పుడు మా ప్రభుత్వం ఖండించకపోవడం మేము చేసినటువంటి పొరపాటు. ఉద్యోగస్తులకు ఏంటంటే బ్రహ్మాండమైన జీతాలు ఇచ్చినాం, ఉద్యోగస్తులకు మంచి మంచి సౌకర్యాలు కల్పించినాం, ఇలా జీతాలు డబల్ చేసినాం. కాకపోతే మేము చేసిన ఒక పొరపాటు ఏంటంటే నెలనాడు జీతం ఇవ్వలేకపోయినాం, 1వ తారీఖు నాడు జీతం ఇవ్వలేకపోయినాం. అది వాళ్ళు కక్ష కట్టి మా మీద మా ప్రభుత్వాన్ని ఓడగొట్టడం కోసం వాళ్ళు కంకణం కట్టుకొని ఇలా కేసీఆర్ని గద్దె దించింది తప్ప ప్రజలు ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు. ఇలా గ్రామాలలోకి వెళ్ళండి, కేసీఆర్ గారిని దేవుడిగా కోలుకుంటున్నారు సార్. సార్ ఇప్పుడు ఇదంతా కాదు సార్. ఒక క్వశ్చన్‌కి కరెక్ట్‌గా సూటిగా ఆన్సర్ చేయండి. ఇప్పుడు మీ ఉన్నటువంటి మీ 5, 6గురిలో టికెట్ గనక రాకపోతే, అదే విధంగా కావ్య మేడం గారికి టికెట్ గనక కన్ఫర్మ్ అయిపోతే లాస్ట్ ఫైనల్ వరకి మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తారా? లేకుంటే స్తబ్దతగా ఇంట్లోనే కూర్చుంటారా? అసలు ఏం చేస్తారు మీరు? మీ యాక్టివిటీ ఏంటిది అప్పటిది? మేము బలంగా నమ్ముతున్నాం కేసీఆర్ గారు వ్యక్తిని మారుస్తారని. ఒకవేళ మార్చినట్టు అయిందంటే కేసీఆర్ గారు మాలాంటి ఉద్యమకారులను, మాలాంటి మరి కమిట్మెంట్ కార్యకర్తలను వదులుకోడు. మమ్మల్ని పిలిచి ఏదో ఒక రకంగా మాతో మాట్లాడతారనే ఒక ఆశాభావం అవుతున్నది. వారు మాట్లాడకపోతే తదనంతరం దాని నిర్ణయం అనేది మేము వెలిబుస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏం అడగబోతున్నారు? కేసీఆర్ గారి దగ్గర మీరు పెట్టే పదాలేంటిది? యాక్చువల్లీ మీ మైండ్‌లో ఏం రన్ అవుతా ఉంది? అంటే మేము సింగిల్ ఎజెండా పెట్టుకున్నాం. మేము ఎవరైతే టికెట్ అడుగుతున్నట్టు వాళ్ళం ఒకటే సింగిల్ ఎజెండా. క్యాండిడేట్ను మార్చాలి. ఒకవేళ మార్చకపోతే మా అభిప్రాయాలను కేసీఆర్ గారు షేర్ చేసుకోవాలి. అసలు ఏ విధంగా చేయాల్సి వచ్చింది, ఎందుకు పరిస్థితులు, ఇక్కడ రాజకీయ పరిణామాలు ఏంది, రేపు భవిష్యత్తులో మాలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి అవకాశాలు కల్పించబోతారనేది మా ఆలోచనను కేసీఆర్ గారితో పంచుకోవాలనే ఉద్దేశంతో మేము దాన్ని బలంగా నమ్ముతున్నాం. మాది ఒకటే ఏజెండా, క్యాండిడేట్ను మార్చాలి. మార్చకపోతే ఏంది అనేది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. కేసీఆర్ గారి ఆలోచన బిడ్డగా మేము మలుచుకుంటాం. ఓకే. క్యాండిడేట్‌ని కనుక మార్చకపోతే మిమ్మల్ని పిలిపించి మాట్లాడితే మీరు ఓకే అవుతారా? మీరు అంటే సపోర్ట్ చేస్తారా? అప్పుడు తర్వాత సపోర్ట్ చేస్తారా? అప్పుడు కేసీఆర్ గారు చెప్పే విధానం, ఆ మాటలకు మేము చేసేటువంటి మాకు మనసుకు నచ్చుతుందా నచ్చకపోతే ఆ తర్వాత ఆలోచిద్దాం. ఏంటి సార్ అసలు మీ మనసులో ఏం దాగుంది? మా మనసులో ఏం లేదు. మా క్యాండిడేట్ మార్చాలనేది మా బలమైనటువంటి కోరిక. నేను కాదు అడిగేది, మా వాళ్ళు చాలామంది చెప్పలేకపోతున్నారు అసలు వాస్తవంగా. అంటే ఒక నేపథ్యాన్ని కనుక తీసుకుంటే నేను ఇంతకుముందు చెప్పిన, ఇప్పుడున్నటువంటి కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంలో నేను వ్యతిరేకించట్లేదు. కానీ కడియం కావ్య ఏ రోజు కూడా పార్టీలో పనిచేసింది కాదు కదా. నిన్న మొన్నటి వరకు రీసెంట్గా 6 మంత్స్ 4 మంత్స్ బ్యాక్ కూడా ఆమె ఉద్యోగస్తురాలు, ఒక డాక్టరు. అంటే ఆమె ఉద్యోగం చేసుకుంటూ జీతం తీసుకుంటూ ఎంజాయ్ చేసి ఈరోజు పార్టీ టికెట్కు వచ్చే వరకు తండ్రి గారు బ్లాక్మెయిల్ చేస్తే టికెట్ తీసుకొచ్చింది ఎంజాయ్ చేస్తా అంటే, ఉద్యమంలో పనిచేసి పార్టీలో పనిచేసి 23 సంవత్సరాలు ఈ పార్టీ కోసం, ఈ ప్రజల కోసం సేవ చేసినటువంటి మాలాంటి సేవకుల పరిస్థితి ఏంది? ఎవరో వచ్చి టికెట్ పట్టుకుపోతుంటే మేము మాకు బాధ అనిపేదా?
ఇలా పరిస్థితి పార్టీ కూడా క్రైసిస్లోకి పోయే పరిస్థితి ఉంది కదా. ఇలా ప్రతి అవ్వ అడుగుతుంది, ప్రతి బిడ్డ అడుగుతున్నారు, ప్రతి తమ్ముడు అడుగుతుంది, ప్రతి ఉద్యమకారు అడుగుతుంది, ప్రతి కార్యకర్త అడుగుతున్నారు. ఎవరి కావ్య అసలు కావ్య కిందకి ఇచ్చిళ్ళు మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా అనేది ఇలా వాళ్ళందరూ అడుగుతున్నారు. ఇలా పార్టీ కూడా రేపు సమాధానం చెప్పలేని పరిస్థితికి ఉంటుంది. కాబట్టి మేము పునరాలోచించమంటున్నాం దాన్ని బట్టి. సార్ ఇక్కడ తండ్రి బ్లాక్మెయిల్ అని చెప్పేసి అన్నారు. ఏంటిది ఆ బ్లాక్మెయిల్ ఏంటిది? అంటే నేను చెప్తున్నా కదా, రాజకీయాలలో పరిణామాలు ఉంటాయి. ఏ అవసరం వచ్చి కేసీఆర్ గారిని ఎందుకు మరి ప్రెజర్ వేసి ఏ విధమైన ఇబ్బందులకు గురి చేసి టికెట్ తీసుకొచ్చిందో మనకు తెలియదు. కాబట్టి దాన్ని ఒకసారి బయట పెట్టాలని మనం అడుగుతాను. ఓకే సార్, వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి ఒక ఆస్పిరెంట్ స్థాయిలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం. నాకు గనుక అవకాశం వస్తే తప్పకుండా మీలో తమ్మునిగా, మీలో అన్నగా, మీకు సేవకునిగా పనిచేయడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటా. నా 23 ఏళ్ళ ఈ రాజకీయ జీవితంలో అనేక సందర్భాలు, అనేక కోణాలను చూసినటువంటి వాడిని, ఒక ఉద్యోగస్తుల యొక్క బాధలు చూసినటువంటి వాడిని, ఒక కార్మికుల యొక్క కష్టాలు చూసినటువంటి వాడిని, ఒక రైతుల యొక్క కష్టాలు చూసినటువంటి వాడిని. మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న కాబట్టి ఆ రైతుల యొక్క బాగోగులేంది, వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధరల సంగతి ఏంది, అదేవిధంగా ఒక నిరుద్యోగి అంటే నేను కూడా చదువుకున్న, నేను ఒక డాక్టరేట్ను ఇలా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందినటువంటి ఒక డాక్టరేట్గా, ఒక చదువుకున్నటువంటి మరి నిరుద్యోగిగా వారి యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో తెలిసినటువంటి వాడిని, ఒక అవ్వ, ఒక అక్క, ఒక అన్న, మరొక మామూలు సాధారణమైనటువంటి జీవించేటువంటి ఒక ప్రజల యొక్క పరిస్థితులన్నింటినీ కూడా నేను అట్టడుగు కులాల నుంచి, చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి ప్రతి ఒక్క కష్టాలు, బాధలు నాకు తెలిసినటువంటి వాడిని కాబట్టి మీ కష్టాల్లో, మీ సుఖాలలో పాలు పంచుకునే ఒక బిడ్డగా మీ అందరికీ సేవకుడిగా నేను ఉంటానని తెలియజేస్తా ఉన్నా. ఓకే సార్, ఇక్కడ అంటే ఆస్పిరెంట్స్గా ఉండడం కాదు గొప్ప, అంటే ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే కింది స్థాయి అంటే చిన్న స్థాయి ప్రజాప్రతినిధిగా గెలవాలంటే కూడా ఆర్థికంగా ఉంటేనే ప్రజెంట్ గెలిచేంత స్కోప్ ఉంది. మరి మీరున్నారు ఆర్థికంగా? అంటే ముందుగా మనం ఏంటంటే గత రాజకీయాలను ఒక 30 సంవత్సరాల కింద రాజకీయాలను చూస్తే మంచితనం, మానవత్వం, సేవ అనేది మనకు అప్పుడు గుర్తుండే. తర్వాత దాని సరే కమర్షియల్ అయిపోయింది, పొలిటికల్ అంతా కూడా కొన్ని విచిత్ర పరిస్థితులలో మనం కనబడుతున్నటువంటి పరిస్థితి. సరే నాకు ఉన్నటువంటి వనరులు కూడా మనకు ఉన్నటువంటి నేను ప్రజెంట్ వరకు అయితే ప్రస్తుతానికైతే 24 గంటలని ప్రజాసేవకి అంకితమై ఇప్పటివరకు పనిచేసిన. సరే అవకాశం వస్తే వనరులు తనంతట అవే వస్తాయి. వచ్చే వాళ్ళు కూడా, ఇచ్చే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వేసుకొని చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ప్రజలకే కావచ్చు, లేకుంటే డైరెక్ట్ కేసీఆర్ గారికి కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, వాట్ ఎవర్, ఫైనల్ వన్. కేసీఆర్ గారికి మరొకసారి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా. వరంగల్ పార్లమెంటు టికెట్ అనేది కూడా దయచేసి మీరు దాన్ని పునరాలోచించి మార్పు చేస్తే ఇక్కడ ప్రజలు హర్షిస్తారు. ఇక్కడ మెజార్టీ కులమైనటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మరి కేసుల పాలై, జైలు పాలైనటువంటి ఉద్యమకారులు, మరి అట్లాగే సామాజిక సంస్థలలో పనిచేసినటువంటి సామాజిక కార్యకర్తలు చాలామంది కూడా మీ నిర్ణయం కోసం మరి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు నిర్ణయాన్ని మార్చుకొని ఒక మంచి క్యాండిడేట్, మంచి అభ్యర్థి, మాకేమనడం లేదు, మాలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే 5-6 అడుగుతున్నాం, ఆ 5-6కే కాకుండా మాకంటే మంచి క్యాండిడేట్కి ఇచ్చిన మేము మీదేసుకొని వేసి గెలిపించుకునేటువంటి బాధ్యత మేము అందరం తప్పకుండా తీసుకుంటామని మీరు మరొక్కసారి పునరాలోచిస్తారని, అదేవిధంగా వరంగల్ మరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మాకు మాత్రం అవకాశం వస్తే ఖచ్చితంగా మీ సహకారం, మీ సహాయ సహకారాలు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైట్, సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అదో మీ ముందు చూస్తున్నాం. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.